ఓకేనా? చెప్పారా? హల్లెలూయా. చాలా సంతోషం. ఇది వాక్యం చెప్పే సమయం కాదు, చెప్పినా మీకు అర్థం కాదు. మీరు వాక్యం కోసం చూడరని నాకు తెలుసు. ఎందుకంటే ఆ పెళ్ళేదో మీకు వాక్యం చెప్తుంటే ఎట్టుంటుంది అంటే తొందరగా సాగు కొట్టకుండా ఆ పెళ్ళేదో అన్నట్టు ఉంటుంది. ఇది నిజమైతే స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేదా? ఓకే, చాలా సంతోషం. మంచిదండి. నేనైతే వాక్యం చెప్పను. వాక్యం పెళ్ళైన వారికి, పెళ్ళి కాబోతున్న వారికి వాక్యం చాలా అవసరం. దైవజనులు ఇంతవరకు చాలా శ్రేష్టమైన మాటలు చెప్పారు. అయితే సోలమతి సల్మాన్ గురించినటువంటి ఒక మంచి వివరణ దైవజనులు మనకు అందించారు. తన తల్లి కుమారుడికి పెట్టిన కిరీటం ఆ పక్కనే కూర్చోవటం మనం చూస్తున్నాం. అయితే కిరీటం అంట మరి సాల్మాన్కి సంతోషాన్ని ఇచ్చిందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమెన్. ఏమిచ్చిందంట? సంతోషం. ఆ కిరీటం వాస్తవమే గౌరవమైనది. కిరీటం లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా ఘనతలు ఉండవు. వాక్యం చెప్తుంది మరి స్త్రీ లేకపోతే పురుషుడు సంపూర్ణుడు కాడు, స్త్రీయే సాటైన సాకారం అని స్త్రీని బైబిల్లో ఎంచింది. పురుషుడిని చాలా తక్కువ కానీ స్త్రీని ఎంచింది. స్త్రీ లేకపోతే గవర్నమెంట్ కూడా అన్ని స్త్రీలకే. ఏమండి, నాన్నఒడి పెట్టారండి? నాన్నఒడి పెట్టారా? అన్యాయం అదంట. పాస్టర్ గారు చెప్తున్నారు. అమ్మఒడి, డాక్రాలు మీకే. మన పురుషులందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. పురుషులకు కూడా డాక్రా పెట్టాలంట, పురుషులకు కూడా లోన్లు ఇవ్వాలంట. కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు అనుకోండి, పక్కన పెట్టండి. అన్నీ ఎవరికి చెప్పండి? ఎందుకు అని అంటే స్త్రీ లేనిదే పురుషుడు ఉండలేడు, సంతోషంగా ఉండలేడు. కాబట్టి నా బావగారి కుమారుడు, మా మేనమామ గారు మనవడు శరత్ వివాహం అవటం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే మా బావ అంటే రక్త సంబంధం కాబట్టి నేను చెప్తున్నాను. సుదర్శన్ అండి, ఎవరి జోలికి వెళ్ళడు. ఆయన తిండేదో ఆయనేదో ఏదైనా చేస్తే ఇంటి లోపలే ఉంటాడు. బయటకు వచ్చాడంటే అందరినీ ఒకేలాగా చూస్తాడు. మా గంగక్క గారు అయితే, నాయనా వీడి పెళ్ళి ఎలా చేయాలి, అటు ఎవరైనా ఉంటే చూడు అని అంటే, ఇటు అన్నావంటే నీ కొడుకు కూడా ఇటే ఉండాలనేవాడు నేను. ఎందుకంటే ఇటు వచ్చే ఎలా వాడు కూడా అని అంటే, అట్లయితే ఎట్లారా ఒక్క కొడుకు అని అనేది. ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంత చక్కని చుక్క తనకు భార్యగా వస్తుందని నేను అనుకోలేదండి. ఇది నిజమైతే మీరు చప్పట్లు కొట్టి వారిద్దరిని అభినందించండి దగ్గరగా, అంతేనా? ఆమేన్. చక్కగా మరి గంగమ్మకి సుదర్శన్ గారికి చక్కని మరి కోడలు వచ్చిందని నేను నమ్ముతూ ప్రభువుని స్తుతిస్తున్నాను. మంచిదండి. మరి చెల్లి తనకు సంతోషాన్ని ఇచ్చేదిగా తన జీవితకాలం అంతా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. వివాహం అన్నాక చాలా గొడవలు వస్తాయండి. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టిన వాళ్ళు ఉంటారు. నువ్వెంత నేనెంత అనుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా గొడవలు జరగటానికి కారణాలు ఉంటాయి. కాబట్టి వారి ఇరువురు మధ్య ప్రభు యొక్క ఆత్మ ఉండునుగాక. పరిశుద్ధాత్మ, ఆదరణ కలిగించు ఆత్మ, జ్ఞానము కలిగిన ఆత్మ, ఓదార్పునిచ్చిన ఆత్మ, ఓర్పునిచ్చిన ఆత్మ వీరి మధ్య ఉండి వారిని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను ఎక్కువ మాటలు చెప్పను. మీరు పద్దాక వింటున్నటువంటి మాటలే, అది ప్రతిసారి వింటున్నటువంటి మాటలే నేను చెప్తాను. మనం వీరిరువురు ఎలా ఉండాలి అని అంటే, మనం వివాహము ఇప్పుడు అంటున్నాం కానీ పాత రోజుల్లో పెండ్లి అనేవాళ్ళం. ఏమనేవాళ్ళం అండి? పెండ్లి. పెండ్లి అంటే
ఇప్పటికి కూడా పెండ్లని మనం పిలుస్తూ ఉన్నాం, మనందరికీ తెలుసు. పెండ్లి అని ఎందుకు పెద్దవారు పెట్టారు అని అంటే, ఒక ఇల్లు కట్టేటప్పుడు 2 పెండ్లు కావాలి. ఏం కావాలండి? ఇల్లు కట్టేటప్పుడు. ఇల్లు అంటే ఇప్పుడు స్లాబ్ వేస్తున్నాం. ఇల్లు అంటే ఇది వరకు గౌరయ్య గారు చెప్తారు, తాటాకుతోనో గడ్డితోనో తను వేస్తాడు కాబట్టి చెప్తున్నా. ఇల్లు కట్టేటప్పుడు ఒక్క పెండితో కడతావా నువ్వు? పై పెండి, కింద పెండి, 2 పెండి కట్లు ఉండాలి. అవునా కదండి? అంటే పై ఒక బద్ద, కింద ఒక బద్ద, 2 కడితేనే కానీ ఆ ఇల్లు దృఢంగా ఉండదు. పెండ్లి అంటే శరతొక్కడే కాదు. పెండ్లి అంటే ఒక చెల్లొక్కరితే కాదు. వీళ్ళిరువురు కలిస్తేనే ఒక పెండి కట్లుగా, అది 2 పెండ్లుగా ఉంటేనే అది పెండ్లు అవుతుంది. దేవుని స్తోత్రం. అయితే వీరిరువురిని ఒకే బలమైన బంధముగా మార్చేది ఆ కట్టబడినటువంటి దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. దేవుడే వారికి కట్టాలి. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవునికి దూరముగా ఉండి ఏం చేయలేమని వారు ఎరగాలి, వారు గుర్తెరగాలి. చూసారా, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. ఏంటమ్మా? రాష్ట్ర వ్యాప్తంగా. వాస్తవం కాదా? రాత్రి ఎంత వర్షం పడిందండి. దేవుడే కరుణించకపోతే మన అందరం ఎంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చునే వాళ్ళమా? నా పొద్దున్నే ఇటు వస్తే నా చేయి పట్టుకొని మా సుదర్శన్ బాబు గారు అంటున్నారు, రాత్రి ఏడుపు వచ్చింది అంటున్నారు. ఎంత ఖర్చు పెట్టుకొని ఎంత చేసి అదే వర్షం ఇప్పుడు పడతా ఉంటే ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమా? కృప చూపించు దేవుని యొక్క కృపను బట్టే కానీ మన వల్ల కాదు. ఏ కుటుంబము దేవుడు వలన కట్టబడాలి అనుకోవాలే తప్ప నా బలము, నా ధనము, నా యొక్క గౌరవము, నా బంధువులు, నాకున్నదంతా అనుకుంటే వారు ఎప్పుడు కూడా దీవెనకరముగా ఉండలేదు. ప్రపంచములను నిర్మించిన దేవుడు షరతు, అలాగే చెల్లి కుటుంబాన్ని దేవుడు నిర్మించునుగాక, ఈ గ్రామానికే ఆదర్శప్రాయముగా కట్టునుగాక, ఈ గ్రామానికే దీవెనకరముగా కట్టునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటిని ఇంగ్లీష్లో హౌస్ అంటాం. ఏమంటామండి? హౌస్. వీళ్ళిద్దరు వినాలి. ఇంటిని ఇంగ్లీష్లో ఏమంటారండి? హౌస్. హౌస్ స్పెల్లింగ్ చెప్పండి. HO చెప్పండి. USE. HOUSE అంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే హౌస్కి హెచ్ అంటే హోలీ. ఏముండాలి నాన్న మీ మధ్యలో? చెప్పండి, ఏముండాలి? హోలీ అంటే పరిశుద్ధత. వారి మాటల్లో పరిశుద్ధత ఉండాలి, వారి చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, వారి ఇరువురు దాంపత్యంలో పరిశుద్ధత ఉండాలి. ఉండాలి లేదండి? ఇప్పుడు బైబిలు వివాహము అన్ని విషయంలో ఘనముగా ఎంచబడింది అని దైవ సేవకులు చెప్పారు. వివాహము ఈ భూమి మీద ఉన్న వాటన్నిటి విషయంలో ఘనముగా ఎంచబడినటువంటి ఆ వివాహము ఇంకొక మాటలో పరిశుద్ధమైనదిగా ఉండాలంట వారు పానుపు. కాబట్టి ఏముండాలి వారి మధ్యలో? అమ్మా ఏముండాలి? దాపరికాలు ఉండకూడదు, హెచ్చు తగ్గులు ఉండకూడదు, అనుమానాలు ఉండకూడదు. కాబట్టి నువ్వెంత అనేది ఉండకూడదు. మీ మధ్యలో ఏముండాలి చెప్పండి? పరిశుద్ధముగానే ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏంటండి అంటే మీకు గుర్తుండాలని నేను చెప్తున్నానండి, మీకు గుర్తుండాలని. హౌస్ అని చెప్పారు పెళ్లిలో. HO ఏంటంటే ఒబీడియంట్, విధేయత. ఏముండాలమ్మా? విధేయత. ఒకరికొకరు. నేనింత చదువుకున్నాను కాబట్టి, నేనింత కాబట్టి, నా బలగం నా వెనకింత ఉంది కాబట్టి ఎక్కడ ఇవి పని చేయకూడదు. అవన్నీ దేవుడు చూడలేదు కాబట్టి ఇద్దరిని జత చేశాడు. అవునా కదండి? ఇప్పుడు నీకు ఇవి కావాలి, ఆమెకు నువ్వు కావాలి, ఇది దేవుడు జతపరిచాడు. తర్వాత నువ్వు నాకు తగిందనవు కాదు, అవి ఇవి ఇంకా అవసరం లేదు, దేవుడే జత చేశాడు. దేవుడు మిమ్మల్ని ఒకటి చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హెచ్చించుకోవలసిన సమయాలు వస్తూ ఉంటాయి,
కొన్నిసార్లు వచ్చి నువ్వేంట్రా ఆమెకు లోబట్టం ఏంట్రా అని అంటూ ఉంటారు. అమ్మ నీకు చేత కదా, కొంగుని కట్టేసుకో, నీకు నీ వల్ల కాదా, అటు పడేసుకో, అట చేసుకో అని అంటారు. అవన్నీ మనం వినకూడదు. ఒకరికొకరు ప్రైజ్ ది లార్డ్ ఏంటండి ఒబీడియంట్. మూడోది ఏంటి చెప్పండి, యు అంటే యూనిటీ. ఏముండాలి? యూనిటీ, ఐక్యత. కష్టంలో ఐక్యత, బలహీనతల్లో ఐక్యత, డబ్బున్నప్పుడు ఐక్యత, డబ్బులు లేనప్పుడు ఐక్యత. డబ్బులు లేనప్పుడు ఐక్యత కానీ డబ్బున్నప్పుడు ఎందుకండి అంటావా? డబ్బు ఉంది కాబట్టి మా అమ్మాలకు కొంచెం ఇవ్వే అంటావు నువ్వు. ఆమె మీ అమ్మాలకి ఎందుకు? అది తంటే. జాగ్రత్తగా అన్ని విషయాల్లో, కష్టములో నష్టములో అన్నిట్లో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఐక్యత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయం లేదు కాబట్టి తర్వాత ఏంటండి చెప్పండి? ఎస్ ఏనా? ఓకే, ఎస్ అంటే వారి మధ్యలో ఎస్ అంటే సపోర్ట్. ఏముండాలమ్మా? సపోర్ట్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి అన్ని విషయాల్లో. నీకు ఆమె సపోర్ట్గా ఉండాలి, నువ్వు ఈయనకి సపోర్ట్గా ఉండాలి, నిలబడాలి. తరువాత మీరు ఒకరికొకరు సపోర్ట్ అయితే మీ మధ్యలో దూరటానికి ఎవరు రావటానికి వీలు ఉండదు. కాబట్టి ఏ విషయంలోనైనా, నాయనా గ్లాసు నీళ్ళు అడిగితే ఇవ్వు, నేనేంటి నువ్వు నన్ను అడగటం ఏంటి అనొద్దు. ఏనా ఆయన అడిగినా నువ్వు ఇవ్వాలి. ఇవి లేకేనండి చాలా కుటుంబాలు భయంకరంగా ఉంటున్నాయి. తర్వాత ఈ అంటే ఈక్వాలిటీ, అంటే ఇద్దరు సమానంగా అనుకోవాలి. ఆమేన్. ఏమనుకోవాలండి? ఇద్దరు సమానంగా. అమ్మ వినాలి, ఇద్దరు సమానంగా అనుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇవన్నీ కానీ పాటిస్తే ఒక కుటుంబము ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మేము పాటిస్తున్నాము, మీతో చెప్తున్నాము. మాకేం గొడవలు లేవు. ఏమండి, మేమైతే పాటిస్తున్నామండి, మాకు ఎటువంటి గొడవలు లేవు. మా హృదయం, మేము ఎప్పుడు కూడా కుటుంబాల్లో సంతోషంగానే ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలా కుటుంబాలు ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నాయి. చాలా మందికి ఏమైపోతున్నాయండి? ఎంటర్టైన్మెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా? నవ్వుకోవడానికి ఆసరా అయిపోతున్నాయి. కుటుంబాలు కొట్టుకుంటుంటే వీధి చూస్తున్నారు. కుటుంబాలు గొడవ వేసుకుంటుంటే పక్కలు నవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు చూడు, ఆయన తన్నాడు కదా, ఏమో లెగిసిద్ది చూడు అంటే నిజంగా వెళ్ళి తన్నిద్ది అంటే వీళ్ళ సంగతి అంతా వాళ్ళకి తెలుసు. వీళ్ళు లోపల కాదు, కాసేపటి బయటకు వస్తారు చూడంటే వాళ్ళు నిజంగా బయటకు వస్తారు. ఇవంతా చాలా కుటుంబాలు ఈరోజు ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నాయి. అలా జరగకూడదు. కుటుంబం చాలా విలువైనది. కుటుంబము అనేక బాధ్యతలు కలిగినటువంటి, బంధము కలిగినటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దేవుని ప్రణాళికే కుటుంబం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దయచేసి మీరందరూ కూడా ఈ విషయాలు గమనించి దైవభక్తిలో, దేవునిలో ఉండాలని, మరి ముఖ్యంగా మీరందరూ మా రక్త సంబంధికులు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఒక్క విషయం గట్టిగా మీరు దీన్ని హృదయంలో బంధించాలని ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వివాహము పరిశుద్ధంగానే జరగాలి. ఇందులో అపవిత్రత, ఆటపాటలు, దేవునికి అవమానము తెచ్చేవి ఏవి కూడా జరగకూడదు. మీ వివాహములు ఇవి జరిగాయి అని అంటే కలకాలము కాపురం ఉండే మీ వివాహము ఆశీర్వాదకరంగా, కలకాలము కల్లోల వివాహంగా, కల్లోల కుటుంబముగా మారిపోయింది. మీరు ఒక వాక్యం వేస్తాం, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము అంటారు. వివాహ దినాన్ని కార్డులో ఏమేశారో తెలియదు కానీ ఏమేశారు నాయనా అని అదేశారు. కొంతమంది ఏమేస్తారు, ఘనమైనదే. కానీ మీరు ఘనంగా ముగిస్తారా వివాహాలు? ఘనంగా దేవుని ఘనంగా ఉంటున్నాయా? మీరు అర్థం చేసుకుని, నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, వాక్యం మన ఎడల అపార్థం అవ్వకూడదు. అర్థమవుతుందండి? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అంటున్నారు. యెహోవా ఏర్పాటు చేసిన దినములో మందు తాగడాలు ఉంటాయా? యెహోవా ఏర్పాటు చేసిన దినములో రికార్డ్ డాన్సులు ఉంటాయా? రికార్డ్ డాన్సులు యెహోవా ఏర్పాటు చేశాడా? ఈ దినము దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి నువ్వు ఏర్పాటు చేసుకునేదిగా ఉండకూడదు. దేవుడు ఏర్పాటు చేసిన దినములో సంతోషం ఉంటుంది,
పలకరింపులు ఉంటాయి, దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. అనేక రోజులు కాపురం చేయవలసిన వారి జీవితాల్లో ఆనందం ఉంటుంది. కాబట్టి అలాగున మీరందరూ ఉండాలని దేవుని పేరట ఈ మరికొద్ది నిమిషాల్లో జతపరచబోతున్నటువంటి వీరును కూడా మరి సుఖ సంతోషాలతో ఆశీర్వాదాలతో దేవుని కృపలో వర్ధిల్లాలని నేను వారిని దీవిస్తున్న మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.